ఆహారముగా తీసుకొని దానిలో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనెవలెను మధురముగా ఉండేను అనే మాట ఇక్కడ చూస్తున్నాం. వాక్యాన్ని మనం భుజించాలి అంట. వాక్యాన్ని ఎవరైతే భుజిస్తారో, వాక్యం ఎవరి హృదయంలో పనిచేస్తుంటుందో, వాక్యము ఆహారంగా మన శరీరానికి 3 సార్లు రోజుకి ఎన్నిసార్లు చెప్పండి? ఒకరోజు అంట ఒక వ్యక్తి ఈ ఉదయకాలం ఏం చేస్తుంటారు? ఉదయకాలం వాకింగ్ చేస్తుంటారు కదా. ఆ వాకింగ్ ఏం చేస్తున్నట్టంటే 3 గంటలు వాకింగ్ చేస్తుంటే, ఎన్ని గంటలు? 3 గంటలు వాకింగ్ చేస్తుంటే, అయ్యా మరి వాక్యము ప్రార్థన ఎంత చేస్తుంటే, అది కాదులే పాస్టర్ గారు అన్నాడంట ఆ వ్యక్తి. అంటే ఇక్కడ చూస్తే మనము వాక్యాన్ని మనం ఏం చేయాలంట? భుజించాలంట, ఆహారం తిన్నట్టు తినాలంట. అలాగ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇస్సాకు ఎలాంటి వాడంటే వాక్యాన్ని ధ్యానం చేసినవాడు. దావీదు అంటాడు, దివారాత్రులు దాన్ని ధ్యానించాలి అంటాడు. 1వ కీర్తన చూద్దాం చూడండి. కీర్తనకారుడు 1వ కీర్తన, అక్కడ దావీదు అంత గొప్పవాడు అవడానికి, దావీదుతో దేవుడు ఉండడం గల కారణం ఏంటంటే 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమును